హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ లేకపోతే స్టోరీ రాయాలనిపించదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో మహి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. ఫోన్లో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉండగా వైష్ణవి బర్త్డే ఫొటోస్ కనిపిస్తాయి. అందులో రుద్రప్రతాప్ అందరితో కలిసి నవ్వుతున్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి మహి పెదవులపై చిన్న నవ్వు వస్తుంది. కానీ మరుక్షణమే ఆమె కళ్ళు తడుస్తాయి. ఎంత అదృష్టవంతురాలు వైష్ణవి అని మనసులో అనుకుంటుంది. ఆమె చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆమె కోసం ఎదురు చూసే కుటుంబం ఉంది అని అనుకుంటుంది. ఎందుకంటే మహికి ఆ క్షణంలో తన కుటుంబం గుర్తు వస్తుంది. తన అమ్మ నాన్న గుర్తుకు వస్తారు. కానీ వెంటనే రుద్రప్రతాప్ గుర్తుకు వస్తాడు. నేను ఓడిపోవడానికి ఇక్కడికి రాలేదు అని తనను తాను గట్టి చేసుకుంటుంది. నా కోసం ఇంత చేసిన వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చెయ్యలేను అని అనుకుంటుంది. ఈలోగా సిరి మహి అని మెల్లగా పిలుస్తుంది. మహి వెంటనే తేరుకుని నవ్వే ప్రయత్నం చేస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. కానీ సిరి ఆమె పక్కకు వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడు డల్గా ఉంటున్నావు ఈ మధ్యన అంటుంది. ముందులా నవ్వటం లేదు, సరిగా మాట్లాడటం లేదు, ఏదైనా జరిగిందా అని ప్రేమగా అడుగుతుంది. ఆ ప్రశ్న విన్న మహి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతుంది. ఆ పక్కన టేబుల్ మీద హ్యాండ్ బ్యాగ్ ఆమె కంటపడుతుంది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ బ్యాగ్ నిజంగా చాలా అందంగా ఉంది. వావ్, ఇది చాలా బాగుంది అని సిరి అనుకోకుండా ఉండలేకపోతుంది. ఈ కలర్ అయితే ఇంకా అందంగా ఉంది అని మళ్ళీ చెప్తుంది. ఆ బ్యాగ్ను ఒకసారి చూసి మళ్ళీ చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఉన్న ఇష్టం మహికి స్పష్టంగా కనిపిస్తుంది. సిరి వెంటనే తేరుకుని నవ్వుతుంది. సారీ, ఇలా చేస్తున్నాను అని చెప్పి ఆ బ్యాగ్ తిరిగి పెడుతుంది. కానీ మహి మాత్రం ఆపుతుంది. నచ్చిందా అని మెల్లగా అడుగుతుంది. సిరి కొంచెం ఇబ్బంది పడుతూ చాలా బాగుంది అని నిజాయితీగా సమాధానం చెప్తుంది. కొన్ని క్షణాలు మహి నిశ్శబ్దంగా ఉండి సిరిని చూస్తూ ఉంటుంది. తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంది. సిరికి ఏమీ అర్థం కాక ఆమె వైపు చూస్తూ ఉంటుంది. మహి నేరుగా వెళ్ళి ఆ బ్యాగ్ ఆమె చేతిలో పెడుతుంది. అయితే నువ్వే ఉంచుకో అని చెబుతుంది. ఆ మాట విన్న సిరి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటి అని అడుగుతుంది. నిజంగా ఇస్తున్నావా అని మళ్ళీ అడుగుతుంది. ఎందుకంటే అది సాధారణమైన బ్యాగ్ కాదు, చాలా ఖరీదైంది. అంత తేలిగ్గా ఎవరు ఇచ్చేది కాదు. మహి, ఇది చాలా కాస్ట్లీ అని సిరి వెంటనే చెప్తుంది. నేను తీసుకోను అంటూ తిరిగి ఇవ్వబోతుంది. కానీ మహి ఆమె చేతిని పట్టుకుని ఆపేస్తుంది. నీకింత నచ్చింది కదా అని నవ్వుతుంది. అయితే అది నీ దగ్గరే ఉండాలి అని చెప్తుంది. ఆమె వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది తమకిష్టమైనవి దాచుకుంటారు, కానీ మహి మాత్రం తనకిష్టమైన వస్తువులు ఎదట వాళ్ళకి ఇస్తుంది. అదే విషయం సిరి లోపల నుంచి కదిలిస్తుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు మహి అని సిరి మెల్లగా అడుగుతుంది. ఆ ప్రశ్న విన్న మహి కొన్ని క్షణాలు మౌనంగా ఉంటుంది. తర్వాత చిన్నగా నవ్వుతుంది. ఎందుకంటే అని మొదలు పెడుతుంది. నాకు ఒక విషయం తెలుసు, వస్తువులు మళ్ళీ కొనొచ్చు, మనుషుల్ని మాత్రం మళ్ళీ దొరకరు అని మెల్లగా చెప్తుంది. ఆ మాట విన్న క్షణంలో సిరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఆ మాటల్లో మహి జీవితం మొత్తం దాగి ఉంటుంది. మరుసటి రోజు మహి ధైర్యం తెచ్చుకుని మళ్ళీ కాలేజీకి వెళ్తుంది. నిన్నటి అవమానాలు ఇంకా మనసులో ఉన్నా ఆ రోజు మాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఇక్కడికి రావడానికి ఎంతో కష్టపడ్డాదో ఆమెకి తెలుసు. రుద్రప్రతాప్ తన కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడో కూడా తెలుసు. అందుకనే గేటు దాటేటప్పుడు లోతుగా ఊపిరి తీసుకుని ముందుకు నడుస్తుంది. కానీ ఆమెకి తెలియదు, ఈ రోజు నుంచి ఆమె జీవితం మరింత కష్టంగా మారబోతుందని, కొత్త వాళ్ళు కూడా రంగంలోకి దిగబోతున్నారని. జెస్సికా ఒంటరిగా లేదు. జెస్సికా ప్రియుడు
కార్టర్ కళాశాలలో అందరికీ భయం. ఆ పేరు, డబ్బు, ప్రభావం అన్నీ అతని వెనకాల ఉన్నాయి. అతనితో పాటు అతని స్నేహితుడు లియాన్, జాక్, రేయాన్ కూడా ఉంటారు. వాళ్ళు కళాశాలలో సమస్యలు సృష్టించడం వాళ్ళకి కొత్త కాదు. జెసికా చెప్పిన ఒక్క మాటకు ఎవరినైనా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం మహి. మధ్యాహ్నం క్యాఫ్టీరియాలో మహి ఒంటరిగా కూర్చుని ఉంటుంది. అప్పుడే జెసికా తన గుంపుతో అక్కడికి వస్తుంది. అందరూ చూస్తుండగా ఆమె చేతిలో ఉన్న వేడి సూపుని మహి వైపు విసిరేస్తుంది. సూపు ఆమె దుస్తుల మీద పడుతుంది గాని అదృష్టం చేత్తు అది నేరుగా శరీరం మీద పడదు. కానీ దుస్తులు మొత్తం పాడైపోతాయి. చుట్టూ ఉన్న వాళ్ళు కొందరు నవ్వడం మొదలు పెడతారు, మరికొందరు వీడియోలు తీయడం మొదలు పెడతారు. మహి అవమానంతో అక్కడ నిలబడిపోతుంది. జెసికా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈదాన్, అతని స్నేహితులు కూడా వెటకారంగా చూస్తారు. కొన్ని క్షణాల్లో మహి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమెకు అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. కాలేజ్ మానేయాలని కూడా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆమెకు రుద్రప్రతాప్ గుర్తుకు వస్తాడు. నువ్వు బలహీనురాలువు కాదు అని ఒక్కసారి అతను చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అది ఆమె గుండెల్లో మళ్ళీ ధైర్యాన్ని నింపుతుంది. ఆయన నా కోసం ఇంత చేశాడు, నన్ను ఇక్కడికి పంపించడానికి ఎంతో పోరాడాడు. అలాంటి నేను ఇంత చిన్న సమస్యకు ఓడిపోవాలా అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. నెమ్మదిగా కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటుంది. దుస్తులు పాడయ్యాయి, మనసు విరగనివ్వను. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడు జెస్సీతో కాదు, తన భయంతో, తన బలహీనతతో. ఆ సాయంత్రం మహి తన గదిలో కిటికీ దగ్గర నిలబడి నిశ్శబ్దంగా కూర్చుని ఉంటుంది. చేతిలో పుస్తకం ఉన్న ఆమె చూపు మాత్రం దానిపై ఉండదు. మనసంతా ఎక్కడో దూరంగా వెళ్ళిపోయినట్లు ఉంటుంది. కాలేజీలో జరిగిన అవమానాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. కానీ వాటి గురించి ఎవరికీ చెప్పకూడదని ఆమె నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకో పెద్ద సమస్య ఇవ్వాలని ఆమెకు లేదు. ఆ ఆలోచనలో మునిగిపోయి ఉండగానే తలుపు మీద చిన్నగా తట్టిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే తలుపు తెరుచుకుని సిరి లోపలికి వస్తుంది. మహి కళ్ళల్లో బాధను చూసి ఏమీ అడగకుండా ఆమె పక్కన కూర్చుంటుంది. మహి అని మెల్లగా పిలుస్తుంది సిరి. కింద అందరూ డిన్నర్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తుంది. మహి వెంటనే నాకు ఆకలి లేదు అని సమాధానం ఇస్తుంది. కానీ సిరి నవ్వుతూ తల అడ్డంగా ఊపుతుంది. బలవంతంగా తను కిందకి